ఈ నవరాత్రిలో అంటే దసరా 3వ రోజు కాబట్టి బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయండి. అలా వేయడం వల్ల మీకుండే ఇబ్బందులన్నీ తొలగిపోయి సంవత్సరం సరిపడా డబ్బు వచ్చి పడుతుంది. అదేవిధంగా డబ్బు 4 వైపుల నుంచి కూడా బయటకు రావడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారండి. దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే బియ్యం డబ్బాలో ఇది వేయడం వల్ల మంచి రిజల్ట్ రావడం మనం చూస్తాం. ధనానికి ధనం వస్తుంది, సంపాదన పెరుగుతుంది. అలానే కాకుండా తిండికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండడానికి ఉపయోగపడేటువంటి అద్భుత పరిహారం కాబట్టి దీన్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా చేయాలి, ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనేది మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అండ్ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. తప్పకుండా ఈ పరిహారం చేసి చూడండి. ఆ విధంగా చేసినట్లయితే మనకు తిరుగులేని యోగం పడుతుంది. నార్మల్గా మనకి వచ్చేసి మన అందరి ఇళ్లలో బియ్యం డబ్బాలు ఉంటాయి. అలానే కాకుండా దేవీ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవిగా మనం పూజ చేసుకుంటూ ఉంటాం. 3వ రోజు అన్నపూర్ణాదేవి రూపాన్ని మనం ఆరాధిస్తుంటాం. అన్నపూర్ణాదేవి బియ్యం పరబ్రహ్మ స్వరూపం. అలానే అన్నపూర్ణాదేవిగా భావిస్తాం. అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే అన్నానికి కొరత ఉండదని పండితులు చెబుతున్నారు. అందువల్ల రేపు అమ్మవారిని మీరు ఎలా పూజించుకోవాలి, బియ్యం డబ్బాలో ఏం వేయాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరు కూడా బియ్యం నార్మల్గా తెచ్చుకుంటాం కదా. నవరాత్రులు అనేవి మనకి చాలా శక్తివంతమైనవి. నియమనిష్టలతో పూజిస్తాం, ఆరాధిస్తాం. అలానే కాకుండా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తాం. రేపు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా మీ కార్యక్రమాలన్నిటినీ చేసుకొని మీరు అమ్మవారి యొక్క అఖండ దీపం పెట్టకపోయినా నార్మల్గా లక్ష్మీదేవి పటాన్ని అన్నపూర్ణాదేవి పటంగా భావించి అమ్మవారి పటం ముందు దీపం పెట్టండి. పెట్టిన తర్వాత చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అన్నానికి తినడానికి మాకు తిండి లేదు, కష్టపడితేనే అందరూ కష్టపడితేనే కదండి వచ్చేది. కానీ మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే బియ్యం డబ్బాలో దీన్ని దాచిపెట్టేవాళ్ళు. అలా దాయడం వలన ఏంటంటే అన్నానికి ఎప్పుడూ కొరత అనేది ఉండేది కాదు. అలానే కాకుండా బియ్యం డబ్బాలు ఇది వేసుకోవడం వల్ల సర్వ కష్టాలు కూడా దూరం అయిపోతాయి. అన్నానికి మనం చాలా ఇబ్బంది పడతాం. కొన్నిసార్లు ఇంట్లో బియ్యం అయిపోతుంటాయి, ఏం చేయాలో అర్థం కాక బాధపడుతుంటాం కదా. అలాంటి బాధ మనకి ఎప్పుడూ రాకుండా ఉండడానికి కూడా ఈ పరిహారం అనుకూలిస్తుందని శాస్త్రం చెబుతుంది. బియ్యం డబ్బాలో ఈ ఒక్క వస్తువు పెట్టుకోవడం వల్ల అన్నపూర్ణాదేవి తిష్ట వేసి కూర్చుంటుందని చెప్తారండి. అలానే కాకుండా చాలామంది సంవత్సరానికి సరిపడా బియ్యం తెచ్చుకుంటారు, 6 నెలలకు సరిపడా తెచ్చుకుంటారు. కొంతమంది రోజు తెచ్చుకుంటారు. కానీ ఒక్క విషయం అండి, బియ్యం రోజు తెచ్చుకోవద్దు. కనీసం 15 రోజులకు ఒక్కసారైనా మన స్తోమతలను బట్టి మన స్థితిగతిని బట్టి ప్రతిరోజు మనం కష్టపడగా వచ్చిన డబ్బుతో బియ్యం తెచ్చుకొని తింటూ ఉంటాం. అలా చేయకూడదు. అలా చేస్తే దరిద్రం పుడుతుంది. ప్రతిరోజు కాకపోయినా 15 రోజులకైనా సరిపడా బియ్యం, నెల రోజులకు సరిపడా బియ్యాన్ని తెచ్చుకోవాలండి. అలా తెచ్చుకున్నట్లయితే చాలా మంచిది. అద్భుత ఫలితాన్ని మనం చూడగలుగుతాం. లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది. అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయి. అన్నపూర్ణాదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందండి చెప్పవచ్చు. మీరు 6 నెలలకు తెచ్చుకున్న, సంవత్సరానికి సరిపడా తెచ్చుకున్న నార్మల్గా ఏం చేయాలి అంటే ఇంటికి మనం బియ్యాన్ని తెచ్చుకుంటాం కదా. కొత్త బస్తాన్ని ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఇంటిలో నిండుకోకూడదు, ఒదిగి ఉండాలి. ఆ బియ్యానికి ఎప్పుడూ కూడా లోటు ఉండకూడదు అనుకునేవారు బియ్యం తెచ్చుకోగానే అందులో కొంత భాగం అంటే పావుసేరు బియ్యాన్ని తీసేసి చక్కగా ఇష్ట దైవానికి నైవేద్యం చేసి పెడితే చాలా మంచిది. అద్భుత ఫలితం కలుగుతుంది. తిండికి ఎప్పుడూ కొరత లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. ఇప్పుడు మనం చెప్పుకునేది అదేవిధంగా పూర్వకాలంలో మన పూర్వీకులు ఉండేవారు కదా. వారు ఏం చేసేవాళ్ళంటే బియ్యం మన పంట చేతికి రాగానే వారికి తోచినంత భాగం కానీ సగభాగం కానీ దేవాలయాలకు ఇచ్చేవాళ్ళంట. అలా చేయడం వలన ఏంటంటే మనకు మంచి అనుగ్రహం కలుగుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలు కలుగుతాయన్న భావన ఉండేదండి. అందుకే బియ్యాన్ని దేవాలయాలకు వెళ్ళడం వల్ల వారు ఆ బియ్యాన్ని వండి చక్కగా అందరికీ నైవేద్యంగా పెట్టడం వలన నైవేద్యం తిన్న వారికి ఖచ్చితంగా ఆశీర్వదిస్తారండి. నైవేద్యం బాగుంది, గుడిలో మంచిగా చేస్తారు, పెడతారు అని పేరు ప్రతిష్టలు. వారికి అన్నదానం చేస్తే వారికి కూడా మంచి పేరు. దానం చేసిన ధాన్యంతో అన్నదానం చేస్తే చాలా పుణ్యం కలుగుతుందని చెప్తారు. మనం అలా కాకపోయినా పర్లేదు, మన ఇంట్లో బియ్యం తెచ్చుకోగానే 6 నెలలు 3 నెలలకు సరిపడా బియ్యం మనం తెచ్చుకుంటాం కదా. అందులో మనం తేగానే మనం వండికి తినకుండా ఇష్టదైవాన్ని కానీ కులదైవాన్ని కానీ లక్ష్మీదేవిని కానీ ఎవరైనా సరే
పావు సేరంతా బియ్యం తీసుకొని అందులో నైవేద్యం చేసి పెడితే మంచి నైవేద్యం వస్తుంది. చాలామంది పాటిస్తారని కూడా చెబుతారండి. ఇక తర్వాత ఏంటంటే మనం బియ్యం డబ్బాలో ఇది పెట్టుకోవాలనుకున్నాం కదా, ఏం పెట్టాలి అంటే పూర్వకాలంలో పూర్వీకులు బియ్యం డబ్బాలో చిల్లర నాణాలు వేసేవాళ్ళు, 2, 10 ఇట్లా చిల్లర నాణాలు పెట్టేవాళ్ళు. చిల్లర నాణాలు పెట్టడం వలన ఏంటంటే బియ్యం ఎప్పుడూ కూడా నిండుకోవు. అదేవిధంగా బియ్యం ఎప్పుడూ కూడా చక్కగా ఉండడానికి, బియ్యం కొరత లేకుండా ఉండడానికి, ధనం అభివృద్ధిలోకి రావడానికి, ధన సంపాదన పెరగడానికి, అది తిండికి ఇటు డబ్బుకు లోటు లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలానే కాకుండా ఇంకొకటి, బియ్యం డబ్బాలో దాచిన ఆ డబ్బులో నుంచి మనం ఏదైనా సరే ఒక వస్తువు తీసుకోవాలన్నా, వాహనం తీసుకోవాలన్నా అందులోని బియ్యం డబ్బాలో చిల్లర నాణాలు మనం తీసుకున్న డబ్బుల్లో పెట్టుకుంటే మనం ఖచ్చితంగా ఏది కొనుగోలు చేయాలనుకున్నామో, ఏది కావాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా నెరవేరుతుందన్న భావన అనేది ఉంది. కాబట్టి ఇప్పటికీ ఇది ఆచరణలో ఉంది. ఏదైనా సరే మనం చాలా రోజుల నుంచి డబ్బు తీసుకుంటున్నాం కానీ గోల్డ్ తీసుకోలేకపోతున్నాం, మనం బాధపడతాం కదా. 2 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ మనం గోల్డ్ తీసుకోవాలనుకున్న డబ్బులో ఇది కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా ఫలితం చూస్తామని చెప్పవచ్చు. కాబట్టి చిల్లర నాణాలలో ఇది వేయండి. ఒకవేళ మీకు బియ్యం డబ్బా వేసుకోవడం ఇష్టం లేకపోతే ఒక చిన్న గిన్నెను కానీ, ఒక గాజు గ్లాస్ లాంటివి కానీ తీసుకుని అందులో బియ్యం పోసి చిల్లర నాణాలను పెట్టేసి మీ పూజ గదిలో కూడా పెట్టేయండి. అలా పెట్టడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. అలా చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు అనేవి చూస్తారండి. కాబట్టి చిల్లర నాణాలను ఖచ్చితంగా బియ్యం డబ్బాలో పెట్టండి. అలా చేయడం వల్ల మంచి శుభ ఫలితం కలుగుతుంది. ధాన్యానికి, ధనానికి ఎప్పుడూ కొరత లేకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహం, లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ప్రయత్నించండి. ఇక తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, బియ్యం డబ్బాలో మనం ఇది పెట్టుకున్నప్పటికీ బియ్యం డబ్బాలో ఎప్పుడూ కూడా జాజికాయ అంటాం కదండి, జాజికాయ లేదా వక్కలు, ఈ రెండింటిలో ఏది దొరికితే అది మీకు అవైలబుల్ ఉంటుందో అందులోంచి వక్కలు కానీ, జాజికాయ కానీ, వక్కలైతే 2 వక్కలు, పచ్చి వక్కలను చక్కగా ఏంటంటే బియ్యం డబ్బాలో పెట్టుకోండి. వక్క దొరికితే దాన్ని బియ్యం డబ్బాలో వేసి పెట్టిన. ఇలా చేయడం వల్ల కూడా మంచి రిజల్ట్ వస్తుంది. అద్భుతం చూస్తాం. జీవితం మార్చుకుని తిండికి ఎప్పుడూ కొరత లేకుండా ధాన్యం మన ఇంటికి చక్కగా చేరేలాగా, మన అయిపోయాయి అనే మాట లేకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడతాయని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేయండి. మీరు ఒకవేళ అన్నపూర్ణాదేవి అవతారంలో అమ్మవారిని పూజిస్తాం కదా, రేపు మీరు పెట్టుకోలేకపోతే నార్మల్గా నవరాత్రులు ఇంకా ఉన్నాయి, 4వ రోజు, 6వ రోజు, 5, 9 రోజులు ఇలా ఉన్నాయి కదా, ఆ రోజైనా సరే పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. మంచి శుభ ఫలితాలను చూస్తారు. జీవితాన్ని చేతిలో మార్చుకున్న వారితో తిండికి కొరత లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా పాటించండి, ప్రయత్నించండి. అద్భుత ఫలితం చూసి జీవితం మారి మీకు ఎప్పుడూ కూడా బియ్యం కొరత లేకుండా ఉంటుంది, ధనానికి లేకుండా ఉంటుంది, డబ్బు బాగా వస్తుంది, 4 వైపుల నుంచి ధనం ఆకర్షణ పెరుగుతుంది. బియ్యానికి కొరత లేకుండా బియ్యం ఎప్పుడూ కూడా లభించడానికి, 3 పూట్ల కడుపు నిండా తినడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పి పురాణ గ్రంథాల్లో, శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో వచ్చేసి ఫలితాన్ని పొంది చూడండి. జీవితాన్ని మార్చుకోండి. పరిహారం చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. అద్భుత ఫలితం కలిగి అంతా కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పవచ్చండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.